92.7 బిగ్ ఎఫ్ఎంలో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. దిశ ప్రోగ్రామ్ వాళ్ళని రీచ్ అవ్వడానికి హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, నోట్ చేసుకోండి. 1800-419-1828. మళ్ళీ ఒకసారి 1800-419-1828. సో టీనేజర్స్ ఈ అడాలసెంట్ పీరియడ్ ని ఎలా మేనేజ్ చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆ బిహేవియర్స్ అర్థం చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు దే ఎక్స్పీరియన్స్ ఆ మూడ్ స్వింగ్స్, దే ఫీల్ సెన్సిటివ్, లేదా పియర్ ప్రెషర్ కానీ దే ఫీల్ సెల్ఫ్ కాన్షియస్, లేదా భయము, ఆందోళన, ఇవన్నీ ఆ గ్రోత్ ప్రాసెస్ లో ఎదురయ్యే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో a teenage child need to understand and accept these changes in their growth process. సో ఈ అవగాహన వలన ఎమోషన్స్ ఎలా డీల్ చేయాలి అన్నది తెలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లేదా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ కి గురైనప్పుడు రెండు విధాలుగా మనం కోప్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ టాంట్రమ్స్ త్రో చేయటం, లేదా బాధపడటం, ఏడవటం, కోపాన్ని నిగ్రహించుకోలేకపోవటం, లేదా అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ కానీ, లేదా విత్డ్రాల్ సిమ్టమ్స్. సో ఇవన్నీ నెగటివ్ కోపింగ్ మెకానిజమ్స్ అని చెప్పొచ్చు. అలాగే కొంతమంది ఇంటెన్స్ ఎమోషన్స్ కి గురైనప్పుడు దే టెండ్ టు ఛానలైజ్ దట్ ఎనర్జీ ఇంటూ పాజిటివ్ అప్రోచ్. ఎలా అంటే గేమ్స్ లో పాల్గొని, లేదా హాబీస్, దే డ్రా ఆర్ పెయింట్, లేదా దే రీడ్ బుక్స్, దే లిసన్ టు మ్యూజిక్. దీస్ ఆర్ వేస్ వేర్ దట్ ఎమోషన్ ఈస్ బీయింగ్ డైవర్టెడ్ ఇన్ అ పాజిటివ్ వే. పాజిటివ్ కోపింగ్ మెకానిజం మీద వాళ్ళు అలవాటు చేసుకుంటూ అండ్ నెగటివ్ కోపింగ్ మెకానిజమ్స్ మీద వర్క్ చేస్తే ఇట్ ఇంప్రూవ్స్ ది ఇండివిజువల్స్ ఎబిలిటీ అండ్ హెల్ప్ దెమ్ టు బికమ్ అ కాన్ఫిడెంట్ ఇండివిజువల్. అది విషయం. ఇంకా మాట్లాడదాం మనం విజయలక్ష్మి గారితో. స్టే ట్యూన్డ్.